ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 28 వచనాల వరకు చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహంతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచం దృష్టికి మాణిక్యం వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభం నీటి గట్టున పుట్టు ఊట. వివాదం అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు. తన వాక్యంట్లు ఎత్తు చేయువాడు నాశనం వెతుకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనం కలుగును. తెలివి లేని వాని తండ్రికి సంతోషం లేదు. సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. జ్ఞానం వివేకం గల వాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును. తను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయం కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతం చేయుటయే. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. శాంతగుణం గలవాడు వివేకం గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేక అని ఎంచబడును. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.